లగచర్ల రైతు ఈరియా నాయక్ సంగారెడ్డి జైల్లో గుండెపోటు రావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. తక్షణమే వారి స్వగ్రామమైన పులిచెర్ల తండా నుంచి నిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రికి బయలుదేరారు. ఇందులో ఈరియా నాయక్ భార్య, అతని తల్లిదండ్రులు హాస్పిటల్కు బయలుదేరగా ఇంటి దగ్గర ఉన్న ఈరియా సహోదరి ఆందోళన చెందుతోంది. నా పేరు శాంతిబాయ్ సార్, పులిచెర్లకుంట తండా. ఇక నా తమ్మునికి అటాక్ వచ్చిందని పొద్దుగాల ఫోన్ ఇచ్చేసింది. రాత్రే తీసుకుపోయిండ్రంట సార్. అయితే రిపోర్ట్లు తెచ్చినాక మా తమ్ముడే ఫోన్ చేసిండు సార్. ఫోన్ చేసి నాకు ఇట్లా గుండెల్లో నొప్పి వచ్చింది, అటాక్ అని అంటున్నారు అని భార్యకు పొద్దుగాల ఫోన్ చేసిండు. పొద్దుగాల ఫోన్ చేస్తే ఇంతకుముందు వెళ్ళిపోతే మాకు తర్వాత మేము టీవీ చాలు చేసినాక వార్తల్లో చెప్తున్నారు ఈరియా నాయక్ ఇట్లా కలెక్టర్కు కొట్టిన వాళ్ళు అట్లా లగచర్ల అక్కడికి వెళ్ళి ఆయనకు నాతిర గుండె నొప్పి వచ్చింది, ఇప్పుడు గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు, ఇంట మీడియాలోనే రాణిస్తలేరు, ఇక పోలీసు వాళ్ళని రాణిస్తలేరు అని అన్నారు. అంతకే మాకు ఇక ఏం చేయాలో అని తోసినాక తర్వాత ఇక మా వదినకి ఫోన్ చేసినాం. ఏడున్నారంటే చెవుల దగ్గర ఉన్నాము. ఏడుకోతారంటే మాకు దవాఖాన తెలియదు, మేమైతే జైలు దగ్గరని వెళ్తాం అన్నారు. అంటే ఇప్పుడు ఏమన్నా అయితే ఈరియా నాయకుని దాని పరిస్థితి ఎవరు? మాకు వాళ్ళకు కుటుంబంకి సాయం చేసేటోళ్ళు ఎవరు? చిన్న పాప ఉంది, పెండ్లు ఎవరు చేయలే, చిన్న బాబు చదువుకుంటున్నాడు, వాళ్ళకి ఎవరు చూసుకోవాలి? మా తండ్రికి మాకు ఒక్కడే తమ్ముడు, ఇద్దరం ఆడవిళ్ళం, పెండ్లు చేసినాము. రెక్క కష్టం చేసుకొని భూతల్లి కష్టం చేసుకొని బతికేటోళ్ళకు ఇంత ఎవరికి సంపలేం కదా సార్. 15 రోజులకు 14 రోజులకు తీస్తామని అన్నారు, జైల్లోకి వెళ్ళి తీయట్లేరు. తర్వాత 2-3 పరిస్థితి కూడా అట్లనే ఉందంట సార్ జైల్లో. అయితే రేవంత్ రెడ్డి సార్ ఇంతగానము మాకెందుకు తిప్పలు పెడుతున్నాడు సార్? మంచిగా ఉన్నోళ్ళ కేసు క్యాన్సిల్ చేయాలి, ఆ జైల్లో ఉన్నోళ్ళకు రేపు తీస్తేనే మంచిది. లేకుంటే ఈరియా నాయక్ ఏమన్నా అయితే మేము డైరెక్ట్ ఎక్కడెళ్ళాం సార్, ప్రాణంకి ప్రాణం మళ్ళీ తీసుకుంటాము, రేవంత్ రెడ్డి సార్ దగ్గర పోయి కూర్చుంటాం సార్. అంతే, ఇంకా చెప్పేది ఏం లేదు. భూమి ఇస్తారేమో, కంపెనీ వేసుకుంటామేమో అనుకుంటున్నాడేమో రేవంత్ రెడ్డి సార్. 1 ఇంచు భూమి కూడా ఇయ్యము. ఎందుకంటే మా పానం కలకల అంటుంది. భూతల్లే మా తల్లి, ఆ భూమి తల్లి చావటికి మేము గొడవ పడ్డాము. ఇంతకుముందు ఇంతమంది వచ్చిండ్రు కదా, ఎవరితోనన్నా గొడవ పెట్టుకున్నామా మేము? ఎప్పుడమ్మా ఎవరితో కన్నా కలెక్టర్కి కొట్టడానికి పోయినామా, లాయర్కి కొట్టడానికి పోయినామా? ఎవరికి కొట్టడానికి పోలేం కదా సార్. కాంగ్రెస్ వస్తే కొడంగల్ డెవలప్మెంట్ అవుతుంది, మాకు ఇస్తాడు మంచిగా, మాకు కాపాడుకుంటాడని అనుకున్నాం సార్. కానీ మేము అయితే కాంగ్రెస్ వచ్చినాక అందరం మారిపోతామని అన్నాం. కానీ మాకు ఇట్లా న్యాయం చేసి మా ప్రాణాలను తీస్తారు, మాకు ఇట్లా గెద్మి కొడతాడు, మా భూమి దోసుకుంటాడు, మాకు చంపుతాడని మేము ఎప్పుడు మా కళలు కూడా మేము అనుకోలేము సార్. ఇంత మంచి రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడని ఎప్పుడు అనుకోలేము. రేవంత్ రెడ్డి సార్కి కూడా ఒక బిడ్డ ఉన్నది, అదే బిడ్డకి ఏమన్నా అయింటే ప్రాణం ఎట్లా కొట్టుకుంటుండే, అట్లా మాకు కూడా పేదోళ్ళకు కూడా ఒక కొడుకునో అన్ననో తమ్ముడు ఏమన్నా అయితే. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి, ఈరియా నాయక్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? వారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఉదయ్. దుద్యాల మండలం పులిచెర్ల కుంట తాండాకు చెందిన ఈరియా నాయక్ సంగారెడ్డి జైల్లో గుండెపోటుకు గురి కావడంతో తండాల్లో కొంత ఆందోళన చెందుతున్నారు కుటుంబ సభ్యులు. హుటాహుటిన సంగారెడ్డి ఆసుపత్రి నుంచి బయలుదేరి వెళ్ళిన ఈరియా నాయక్ భార్య, తల్లిదండ్రులు ఇంటి దగ్గరనే ఆందోళన చెందుతున్నారు. కొద్దిసేపటి క్రితమే సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి హైదరాబాద్ కి నిమ్స్ ఆసుపత్రికి కూడా తీసుకొస్తున్నారు పోలీసు అధికారులు. సాయి మాధవి. రైట్ ఉదయ్.